మూవీ అయితే చూసిన. ఈ మూవీ చూసిన తర్వాత ఏ అంటే యాపిల్, బి అంటే బాల్ అని చదువుకోరు. ఏ అంటే అల్లు అర్జున్, బి అంటే బన్నీ, బి అంటే పుష్ప రాజ్. బ్రో బేసిక్ నర్సరీ నుంచే సిలబస్ చేంజ్ అయిపోతుంది. ఏ అంటే అల్లు అర్జున్. పోయినాయి, సలార్ పోయింది, రాధేశ్యామే పోయింది, అన్ని పోయినాయి. మేము దానికి అన్నామా, ఏమన్నా చేసినామా? ఏమనలే. ఎవరు ఫ్యాన్ వాళ్ళకే ఉంటాయి. పోయి మేము చేస్తున్నాం మేము అనుకోలే. మా ఫ్యాన్ కాబట్టి మేము 1000 పెట్టని 2000 పెట్టని మా పక్కలే పోతుంది. మేము చూడమని చెప్తున్నామా? అంటే దేవరాకి త్రిపులారి కూడా పెంచారు అన్న, వీళ్ళంతా కోటీశ్వరులు అన్న. దేవరా త్రిపులారి కూడా పెంచాలి అన్న. మరి అట్లా అనుకుంటా అంటే ఇంత పెంచాలి, ఎవరు పెంచాలి ఇంతగానం? ఎవరైనా పెంచిరా? లేదు పెంచలేదు. పెంచిరా ఇంతగానం? అవునవును లేదు. అది కాదు, ఇంతగానం పెంచిరా? ఇంతగానం పెంచిరా? ఇంతగానం దేవరా కానీ ఏదైనా పెంచిరా? ఎవరు పెంచాలి? ఎవరైనా పెంచిరా? నువ్వు చెప్పు బ్రో, నువ్వు చెప్పురు. మేము చూడం. చూస్తారంట, చూడని. మేము పేదోళం బాయ్, మేము చూడం. టికెట్ లేదు నార్మల్ ఉంటే చూస్తారా? 100 రూపాయలు పెట్టి చూస్తా. 100 రూపాయలు పెట్టి 200 మినిమం కదా. 100 రూపాయలు 200 చూస్తా. 200 మినిమం కదా. 200 మినిమం కదా. 200 చూస్తా బరాబర్. 250 వస్తా, 300 చూస్తా. నిరుద్యోగి ఎట్లా బతకాల? జాబులు ఇరులో కూడా ఇరు టికెట్ 1000 రూపాయలు పెడితే ఎట్లా పోవాలా? మీరు కాదన్నా, ఒక టికెట్ రేట్ అన్నప్పుడు ఒకటి ఉండాలి కానీ మరి అంతగానం రేటు పెట్టడము. 1000 రూపాయలు డైరెక్ట్ థియేటర్లో పెడుతురంట. థియేటర్లో పెడుతుందా? డైరెక్ట్ అంటే బుక్ మై షో వాళ్ళే 1000 రూపాయలు. ఏ సినిమాకి లేదు కదా నా షో ఉన్నప్పుడు నార్మల్ గా ఎట్లుంటే అట్లనే నడిపిస్తే అదే త్రూలో పోతుంది. ఏ సినిమా అయినా సరే అంతే కదా. మరి మీరు చూస్తున్నారు సినిమా? బరాబర్ ఎందుకు చూడం మన బరాబర్ చూసాం. కాకపోతే దానికంటే ఒక రూల్ ఉంటుంది కదా. ఎట్లా అనిపించింది మూవీ? బాగుంది, సినిమా అయితే మంచిగా ఉంది. అల్లు అర్జున్ యాక్టింగ్ పిచ్చిది ఎంగేసింది అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే. శ్రీలీల ఎట్లా డాన్స్ చేసింది బ్రో? శ్రీలీల డాన్స్ కంటే శ్రీలీల డైలాగ్ ఉంటది సెకండ్ హాఫ్ లో. మ్యాడ్ అంతే. పార్ట్ 3 పుష్పాది మరి ఎగేసింది అయితే. మంచిది, బాగున్నాయి ఫైట్ సీన్స్ బాగున్నాయి. జాతర సీన్ కంటే దాని తర్వాత సీన్ ఉంటది, దాని ఎంగేషన్ సినిమా మొత్తం. పార్ట్ 3 మంచిది. అర్థం కాలే. విలనా? మస్తు మంది విలన్ ఉన్నారు, ఎవరిదని చెప్పాలా? మళ్ళా లాస్ట్ ఒకరిది ఉంది, మళ్ళా ఫేస్ చూపించలే. శిఖవత్ ఏం లేదు. ఒక్క నిమిషం. డైరెక్షన్ మంచిగా క్లైమాక్స్ ఒక్కటి ఇంకొంచెం ఇస్తే బాగుంది అనిపించింది అంతే. పాటలు బాగున్నాయి. లాగ్ అయితే ఏం లేదు మంచిగా ఉంది. ఫస్ట్ హాఫ్ లా నార్మల్ లైట్ నడుస్తుంది, సెకండ్ హాఫ్ అయితే పిచ్చి. సెకండ్ హాఫ్ నుంచి అయితే బోరే కొట్టింది అసలు అయితే సినిమా. బన్నీ కల్ట్ ఫ్యాన్ అను? అవునా? అందుకే వచ్చినావన్నా. సినిమా అయితే సూపర్ ఉందన్న. సినిమా అయితే మంచి. మరి ఇట్లా ఇప్పుడు టికెట్ రేట్లు 500,000 ఉన్నాయి కదా, ఎట్లా అనిపించింది మరి? కొంతమంది ఇక్కడ అసలు మేము సినిమా 2 వారాల దాకా చూడమని చూడకమను మొత్తం బాహుబలి రికార్డ్, అన్ని రికార్డ్ ఒకటేసారి క్రాస్ చేస్తారు బ్రో. ఇది మొత్తం అన్నిటికంటే పెద్దగా లేచిపోతుంది బ్రో. రేపు ఒక్క రోజులోనే మొత్తం 300-400 కోట్లు కొడుతుంది బ్రో. అల్లు అర్జున్ క్యారెక్టర్ ఎక్కువ లేదు. ఫీలింగ్స్ పార్ట్ చింపేసింది అనుకో బ్రో. ఐటమ్ సాంగ్ ఆమె అదంతా వేరే లెవెల్ అనుకో బ్రో. అది చూస్తేనే మొత్తం అందరు మెండల్ అయిపోతారు బ్రో. సినిమా అంటే అది బ్రో. మొత్తం 100 కోట్లు పక్క, 1000 కోట్లు పక్కా కొడుతుంది బ్రో. ఆ సీన్ ఉంటుంది జాతర అయితే, అది హైలైట్ బ్రో. సినిమా మొత్తంలో హైలైట్ సీన్ అంటే అదే బ్రో. మొత్తం దాని మొత్తం అది మొత్తం కేసీపీడి
అల్లు అర్జున్ ఫ్యాన్ గా చాలా గౌరవపడుతున్నాం బ్రో ఈ సినిమా ఇలా తీయడం వల్ల. ఈ సినిమాతో కాంట్రవర్సీలకు చెక్ పడుతుందా? పడుతుంది బ్రో. మళ్ళీ ఇంకొక అవార్డు గ్యారంటీ బ్రో. మొత్తం వాళ్ళు మొత్తం దాటేస్తారు బ్రో. ఈ సినిమా ఎక్కడికి వెళ్ళిపోతుంది. అన్ని ఒకటి, సినిమా అంతా ఒకటి బ్రో. ఈ బయట లీక్ చేయలేదు, ఓన్లీ స్క్రీన్ లోనే వచ్చింది. అమ్మవారి గెటప్ లా అమేజింగ్, అలా అస్సలు తగ్గేదే లేదు. అదే హైలైట్ సినిమాకి. సూపర్ బ్రో, 100%. అదే బ్రో నేను చెప్పేది. నువ్వు బండి ఫ్యాన్ అయితే బండి స్టార్ట్ చేయగానే చెప్పు. ఇప్పుడు చెప్పండి బ్రో. హెయిర్ బాగా పెంచారు అంటే పుష్ప సో మచ్. అల్లు అర్జున్ థ్యాంక్ యూ సో మచ్. అల్లు అర్జున్ ఫ్యాన్ అవును బ్రో. ఎలా అనిపించింది? 3 hours సినిమా ఉంది కదా, రన్ టైం ఏమన్నా లాగ్ అయిందా? లేదు, ఎక్కడ లాగలేదు, ఎక్కడ బోర్ కొట్టలేదు. ఎక్స్పెక్టేషన్స్ కి చాలా రీచ్ అయినాం. అస్సలు తగ్గేదే లే. ఇప్పుడు ఇన్ని కాంట్రవర్సీలు ఉన్నాయి కదా, ఈ సినిమాతో సమాధానం చెప్పిండు ఏమన్నా? ఏంటిది? కాంట్రవర్సీలు చాలా ఉన్నాయి కదా, ఈ సినిమాతో ఏమైనా సమాధానం చెప్పాలా? అలాంటి ఏం చెప్పలే, అంతా ఒకటే. మెగా ఫ్యామిలీ మొత్తం ఒకటే. రష్మిక డాన్స్ బాగుందా లేకపోతే శ్రీలీల డాన్స్ బాగుందా? ఓవరాల్ అంతా బాగుంది బ్రో. నాకు నా బన్నీ అన్నే నచ్చిండు. నా బన్నీ అన్నది బాగుంది. వాళ్ళని చూడలే నేను అసలు.